హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి తీపి గుమ్మడికాయ పులుసు అండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4-5 వెల్లుల్లిపాయలండి దంచుకొని వేసుకోవాలి. ఇందులోకి ఒక 2-3 ఎండుమిర్చి వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు అంతా కూడాను కొంచెం వేగినంత వరకును వేయించుకోవాలండి. ఇది కొంచెం వేగిపోయాక ఇందులోకి 1/2 టీ స్పూను ఇంగు వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నవి వేసుకోవాలి. అలాగే 3-4 పచ్చిమిర్చి కూడాను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఇవి బాగా వేగినంత వరకును వేయించుకోవాలండి. ఇలాగా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి తీపి గుమ్మడికాయ 1 కప్పుడు తీసుకున్నానండి. వీటికి పైన తొక్క అనేది కొంచెం లైట్గా తీసేసానండి. కావాలంటే కనుక అది కూడాను ఉంచుకొని కర్రీ చేసుకోవచ్చండి. ఇలాగా పెద్ద పెద్ద ముక్కలు కానీ కట్ చేసుకున్నవి ఇందులో వేసుకోవాలండి. ఇవి మరీ చిన్న ముక్కలుగా కట్ చేయకూడదండి, కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇవన్నీ కూడాను బాగా కలిసేంత వరకు ఇలాగా కలుపుకోవాలండి. కలిపేసుకున్నాక ఇప్పుడు ఇది మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలండి. 5 మినిట్స్ అయిపోయాక మూత ఓపెన్ చేసుకొని ఒకసారి ఇవన్నీ కూడా ఇలా కలుపుకోవాలండి. ఇవి కొంచెం మనకి ఇలాగా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూను కారం వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ముందుగానే నానబెట్టుకొని ఇలాగ గుజ్జు తీసుకొని ఉంచుకున్నానండి. ఇప్పుడు ఇదంతా కూడా ఇందులోని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 3-4 మినిట్స్ ఉడికించుకోవాలండి. 3-4 మినిట్స్ అయిపోయాక మూత ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను బెల్లం వేసుకోవాలండి. 1/2 టీ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయాక మూత ఓపెన్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంక ఇది మనకి రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి తీసేసుకోవడమేనండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే తీపి గుమ్మడికాయ పులుసు రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.